అయితే మామ ఇవాళ రేపు హైదరాబాద్లో యూత్ అంతా ఎట్లా తయారవుతుందంటే గొడవ అంటే సై నడు పోదాం ఎవరినో కొంచెం చంపేద్దాం అని ఫీల్ అవుతుంది. వీడందరికి అర్థం కావాల్సినది ఏంటంటే నువ్వు పోయి చంపినావు అనుకో ఎవరినైనా ఏమన్నా తన పైసలు ఉన్నాయనుకో నేను బయటికి తీసుకొస్తారు కాంప్రమైజ్ చేసి, లేవు అనుకో 14 సంవత్సరాలు జైల్లో ఉండాలి. దూరం తీరిపోతుంది. నాకేంది జైల్లో మంది దొరుకుతుంది సిగరెట్ దొరుకుతుంది నువ్వు ఫీల్ అవుతున్నావు. మెయిన్ మనకు కావాల్సినది ఫోన్ దొరకదు జైల్లో. మందు సిగరెట్ అంటావా, నువ్వు కష్టపడితే లోపల పని చేస్తే దొరుకుతాయి. సిగరెట్ మా అంటే సిగరెట్ తాగుతావు అంతే. నువ్వు బయటకు వచ్చేప్పటికి 14 సంవత్సరాల తర్వాత మీ అమ్మ నాయన ఉంటారో ఉండరో తెలియదు. నువ్వేమనుకుంటావు బయటకు రాగానే మా దోస్తులు వస్తారు ఎక్కించుకోతారని నువ్వు అనుకుంటున్నావు. మీ దోస్తులకు గుర్తు కూడా ఉండవు. నువ్వు అర్థమవుతుందా? 14 సంవత్సరాలు మెల్ల డక్లాయించినాక నువ్వు అప్పుడు ఏమనుకుంటావు, నీ లోపల ఎన్నో మంచితనం ఉంటే అని అమ్మ నేను చంపిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అని ఫ్యామిలీ అని చెప్పి అనుకుంటావు. అది కూడా లేదనుకో లైట్ తీసుకుంటావు. అది కూడా నీ దోస్తులు రారు ఎవడు రాడు నేను తీసుకోవడానికే. 14 సంవత్సరాలు జైల్లో దూల తీరిపోతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ నాకెందుకు అని అనుకుంటావా? తప్పుడు ఆగొట్ట గొడవ అవుతుందంటే ఆ పక్క సైడ్కేం చెల్లిపో. ఎందుకు మనకు గొడవలు అని చంపడం ఎందుకు? ఓ నువ్వు చంపిన వాటి ఓకే ఆడి నేను చంపి వాడు తెగితే ఆడితో నీ లైఫ్ అయిపోతుంది. ఎందుకు మామ మనకి ఇవన్నీ? లైట్ తీసుకో, గొడవలు ఏం పడకు, మంచిగా తిరుగు, తిను, ఎంజాయ్ చేయి. నేను చెప్పింది అర్థమైతే లైక్ కొట్టు. ఉంటా.